భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. మోడర్న్ సైన్స్కి మన వేదిక్ నాలెడ్జ్కి కంపారిజన్ చేద్దామండి. మన వేదిక్ నాలెడ్జ్ చాలా అడ్వాన్స్ అనే చెప్పాలి. మోడర్న్ సైన్స్ లిమిటేషన్స్ చాలా ఉన్నాయి. మోడర్న్ సైన్స్ ఇవాళ చెప్పింది రేపు మళ్ళీ కరెక్ట్ చేసుకుంటుంటుంది. కానీ మన ఋషులు చూసింది దానికి కరెక్షన్ లేదు. అంటే వాళ్ళు ముందే కరెక్ట్గా చెప్పారు. వాళ్ళు తర్వాత మళ్ళీ వీళ్ళు ముందు అది కాదు అని చెప్పి మళ్ళీ దాని చివరాఖరికి వాళ్ళదే కరెక్ట్ అని కన్ఫర్మ్ చేసుకుంటున్నారు మన మోడర్న్ సైంటిస్ట్. ఇలాంటి చాలా ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. బేసిక్గా ఋషులకి అంత నాలెడ్జ్ ఎలా వచ్చింది? వాళ్ళు యాక్చువల్గా టెలిస్కోప్లు, అంటే మైక్రోస్కోప్స్ అవన్నీ లేకుండా ఎలా ఫైండ్ అవుట్ చేశారు? టెలిస్కోప్ లేకుండా వశిష్ఠుడు, అరుంధతి నక్షత్రాలు, అవి ట్విన్ నక్షత్రాలు పక్కపక్కన ఉంటాయి, జంట నక్షత్రాలు. వశిష్ఠుడు, అరుంధతి. అరుంధతి నక్షత్రం ఎప్పటి నుంచి చూపిస్తారు? రాముల వారికి కూడా చూపించాడు ఆ అరుంధతి నక్షత్రం పెళ్లిలో. సో అంటే ఎప్పటి నుంచో వస్తుంది. తర్వాత మన టైం స్కేల్ కూడా చాలా లాంగ్ టైం స్కేల్. అంటే వాళ్ళకి ఇంకా అంకెలు అంత మన వాళ్ళకి తెలిసినంత అంకెలు తెలియదు. మోడర్న్ పీపుల్కి 1 మిలియన్, 1 బిలియన్, 1 ట్రిలియన్, ఆ తర్వాత ఏం తెలియదు. ఇంకేం మన వాళ్ళు అలా కాదు, ఏమిటో ఉన్నాయండి. ఒక కాలమానం అయితే మను అంటాడు, ఒక యుగం అంటాడు. చాలా ఎక్స్ట్రీమ్ క్లాసిఫికేషన్. దాంట్లో మీకు టైం కానీ నంబర్స్లో కానీ మన వాళ్ళు చేసినంత క్లాసిఫికేషన్ ఇప్పటికీ మోడర్న్ సైన్స్ చేయలేదు. సో బేసిక్గా మన వాళ్ళు నాలెడ్జ్ ఆ రోజుల్లో ఇంతలా వచ్చింది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో సైమన్ ఫ్రాయిడ్ అనేవాడు పొట్టలో ఉన్న బిడ్డకి, కడుపులో ఉన్న బిడ్డకి తల్లి యొక్క భావజాలం, అంటే తల్లి హ్యాపీగా ఉంటే కడుపులో ఉన్న బిడ్డ కూడా హ్యాపీగా ఉంటుంది. ఆ బిడ్డ మీద తల్లి తాలూకు మైండ్ తాలూకు ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పి ఈ మధ్యకాలం వాడే కనిపెట్టని చెప్పాడు. ఇది ఎప్పుడు మనకు తెలియదు. అది అభిమన్యుడు పొట్టలో ఉండగా పద్మ వ్యూహం ఎలా ఛేదించాలనేది అర్జునుడు బోధించాడు. అలాగే ప్రహ్లాదుడు కడుపులో ఉండగా నారద మహర్షి, నారద ముని వాడు దైవభక్తి బోధించాడు. విష్ణువు మీద భక్తి. దాంతో ప్రహ్లాదుడు రాక్షసుడి కొడుకైనా వాడు పుట్టుతోనే మహాభక్తుడే పెట్టాడు. ఇలాంటి ఇన్సిడెన్స్ వెళ్ళలేవండి. మన కథల రూపంగా చెప్పినా మనకు తెలిసిందే కదా ఇంత. ఇవాళ వాడు వచ్చి సైమన్ ఫ్రాయిడ్ గారు నా అంత మేధావి ఎవడు లేడంటే ఎలా ఒప్పుకోవాలి చెప్పండి? సరే, తర్వాత మన కన్స్ట్రక్షన్స్, మన మెటలర్జీ, ఒక్కొక్క స్తంభం మన వాళ్ళు తయారు చేసిన స్తంభాలు ఉన్నాయండి, ఇప్పటికీ తుప్పు పట్టలేదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి, ఇనుము తుప్పు పట్టలేదు. మన మెటలర్జీ అలా ఉండేది. ఇప్పటికీ మీకు ఒక బిల్డింగ్ కడితే, లేటెస్ట్ బిల్డింగ్ మీకు 1.5 కోట్లు, 2 కోట్లు, 3 కోట్లు వచ్చి గచ్చిబౌలిలోను లేదా విశాఖపట్నంలో దత్ బంగ్లా దగ్గర కొంటారు. దాని లైఫ్ స్పాన్ ఎంతో అడగండి. అన్న ఎన్నేళ్ళు ఇస్తాడు గ్యారంటీ అడగండి. అంతకుముందు అయితే నాకు తెలిసి 25 ఏళ్ళు, 50 ఏళ్ళు మ్యాక్సిమం ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్కి. ఈ హై రైజ్ బిల్డింగ్స్కి అది కూడా చెప్పడం కష్టం అండి. చిన్న భూకంపం వచ్చిందంటే ఈ 26 అంతస్తులు స్కై స్క్రాపర్స్లో మేము ఉంటున్నాం గొప్పగా చెప్పుకునే వాళ్ళంతా కూడా భయపడి పారిపోయే రోజులు వస్తాయి. సో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో మన టెంపుల్స్, హిందూ టెంపుల్స్ ఎన్ని భూకంపాలు తట్టుకున్నాయి, ఎన్ని ఉపద్రవాలు తట్టుకున్నాయి. ఎంత అసలు స్టీల్ లేకుండా అలా కట్టారు. స్టీల్ లేకుండా స్టీల్ ఉంటే దానివల్ల లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. స్టీల్కి లైఫ్ ఓన్లీ 100 years, 150 years, 200 years. నట్లు బోల్ట్లు పెట్టి బిగించారనుకోండి, ఏమవుతుంది? అది తుప్పటి ఇవాళ కాకపోతే రేపైనా పోదు. సో మన వాళ్ళ టెక్నాలజీ ఏంటంటే నో నట్స్, నో బోల్ట్స్, నో స్టీల్. దాంతో జస్ట్ జాయింట్లు ఎలా చేసి కలిపారు, అమోఘం అండి. ఇప్పుడు రామ జన్మభూమిలో, అయోధ్యలో
రామాలయం అలాగే నిర్మింపబడింది, దానికి గ్యారంటీ 1000 ఏళ్ళు అని చెప్తున్నారు, ఇంక్లూడింగ్ ఎర్త్క్వేక్లు వచ్చినా అది పడదు అని చెప్తున్నారు మనవాడు. సో అదండి మన మన కళ, అంటే మన శాస్త్రజ్ఞుల యొక్క గ్రేట్నెస్. ఏన్షియంట్ హిందూ కల్చర్ ఫినామినల్ అండి, దానికి తిరుగు లేదు. తర్వాత ఏరోప్లేన్లు దాంట్లో ఉన్నాయి, ఏదో రాముడు దాంట్లో పెట్టేశాడు, దాంతో మీరు ఏదో అనుకుంటారు అంటూ వీళ్ళు ఏరోప్లేన్ రైట్ బ్రదర్స్ కదా కనిపెట్టారు అంటూ ఏదో చెప్తారు. ఇప్పుడు మన మన సోకాల్డ్ సెక్యులర్ అంటే కుహనావాదులు అందరూ దాన్ని ఏదో అంటారు, వాళ్ళు దేవుడిని నమ్మరు అంటే హేతువాదులు, దేవుడిని నమ్మరు. కాకపోతే క్రిస్టియానిటీని ఇస్లాం జోలికి అంటారు, అంటే దేవుడు అంటే వాళ్ళ దేశంలో మన హిందూ దేవుడే. సరే, ఇదండి, ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే ఎంతదో. ఇంకో కాన్సెప్ట్ విన్నారా మీరు, ప్రళయం, మహాప్రళయం గురించి విన్నారా? అది ఇంకా అడ్వాన్స్, బియాండ్ అన్బిలీవబుల్ అండి. ఏమంటాడంటే మన కాన్సెప్ట్లో ప్రపంచం నేనుంటేనే ఉంది ఇది ప్రపంచం అంటాడు. అంటే ఒక ఇండివిజువల్ తయారు చేసిందే ప్రపంచం. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు కదా, నేను సూర్యుడికి వెలుగునిచ్చాను అంటాడు. ఆ నేనంటే కృష్ణుడు కాదండి, ఒక ఇండివిజువల్, ఎవరి మట్టుకు వాడు. నేను సూర్యుడికి వెలుగునిచ్చాను అంటే మనం చూస్తేనే కదండి సూర్యుడు ఉన్నాడు, మనం చీకటి కొద్దిలో కూర్చుంటే సూర్యుడు ఏడు నాకు. అదొక థియరీ అండి. ఏంటంటే నిత్య ప్రళయం అంటాడు. నేను పడుకుంటే లోకం చచ్చిపోయింది, రాత్రి నిద్రలో లోకం చచ్చిపోయింది, ప్రళయం వచ్చింది. మళ్ళీ అది మహాప్రళయం ఎప్పుడు అవుతుంది, నేను పర్మనెంట్గా చచ్చిపోతే, ఒక ఇండివిజువల్ పర్మనెంట్గా చచ్చిపోతే మొత్తం వాడికి ఆ ప్రపంచం అంతా ప్రళయం వచ్చి మునిగిపోయినట్టే. ఈ కాన్సెప్ట్ చూడండి ఎంత కరెక్ట్. ఇప్పుడు ఒక సింపుల్ అంటే సిద్ధాంతం ప్రకారం వెళ్దాం. హౌ టు ప్రూవ్ దట్ వరల్డ్ ఎగ్జిస్ట్ విదౌట్ మీ, నేను లేకుండా ప్రపంచం ఉండగలదా అన్న విషయం గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు ప్రపంచం అంటే నేను కాంతంతా, అంటే మా నాన్న, మా అక్కలు, మా చుట్టాలు, నాకంటే ముందు పుట్టిన వాళ్ళు, మా అన్నలు, వాళ్ళందరూ ప్రూఫ్. నేను పుట్టగానే చెప్పారు, నువ్వు పుట్టి వచ్చింది ఏంటరా, ఇంతకుముందు కూడా ఉండేదిరా అని చెప్పారు. కాకపోతే వాళ్ళందరూ కూడా ప్రపంచంలో పార్టీ కదా, వాళ్ళకి నమ్మడం లేదు. ఇప్పుడు ఒక దొంగ సాక్ష్యం మనం నమ్మం కదా. సో ప్రపంచం అంతా ఉందా లేదా అని ప్రూవ్ చేయాలి. ప్రపంచం లేదని ప్రూవ్ చేస్తాం, లేదని అజంప్షన్తో స్టార్ట్ చేస్తున్నప్పుడు మరి ప్రపంచంలో ఒక పార్ట్ వచ్చి హిస్టరీ బుక్ నీకంటే ముందు నేను ఉన్నానని చెప్పాను అనుకోండి, అది ఎలా నమ్ముతాం? అది ప్రపంచంలో ఒక పార్టే. సో వీ కెనాట్ బిలీవ్ దట్. సో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద ప్రపంచమే లేదు అని మనం అంటారు. అంటే ఆత్మసత్యం, జగత్ మిథ్య. అంటే ప్రపంచం మిథ్య, అసత్యం, అంటే ఇట్ డజంట్ ఎగ్జిస్ట్. అది లేదు, లేని దాన్ని ఉన్నట్టుగా కనిపించేది అసత్యం. ఒక్కటే సత్యం ఏంటి? ఆత్మ లక్షణాలు 12 చెప్తాడండి భాగవతంలో. ఏం చెప్పాడండి? ఆత్మ లక్షణాలు దేవుడి లక్షణాలకి సేమ్. ఆత్మకి చావు లేదు, ఆత్మకి అంటే గాలి వల్ల కానీ, నీరు వల్ల కానీ, అగ్ని వల్ల కానీ అపాయం లేదు. ఆత్మ ఒక్కడే ఆత్మ, అద్వితీయుండు, రెండోడు లేదు, అది కాకుండా ఇంకోటి లేదు. ఇంకోటి ఏం చెప్పారండి వాళ్ళు, ఆ కాన్సెప్ట్స్ ఇప్పటికి సైన్స్ ఇంకా ఎదగాలండి బాబు. సైన్స్ చాలా ఎదగాలి. మన దాకా రావాలంటే సైన్స్ ఎదగడానికి కొన్ని లక్షల ఏళ్ళు పట్టవచ్చు, లేకపోతే అసలు ఎదగనే పోవచ్చు. సో ఏన్షియన్ సైన్స్, మన వేదిక్ సైన్స్, అది మహత్తరమైందని తెలుసుకోండి. ఒక్క కాన్సెప్ట్ చాలండి, ఒక్క కాన్సెప్ట్. మన వాళ్ళు చెప్పేది ఎప్పుడు చిన్న కుర్రాడు చెప్తాడు, మన వాళ్ళు ఆత్మసత్యం జగత్ మిథ్య. చిన్నపిల్లలు చెప్పారు. పూర్వకాలం నాలెడ్జ్ ఎలా ఉండేది దానికి. ఇప్పుడు ఎవరైనా అంటే ఎవరైనా మనిషి పోతే సవాల్ తీసుకెళ్తారు. నార్త్ ఇండియాలో ఎక్కువగా చూస్తాం. రామ్ నామ్ సత్య హే అంటాడు. అంటే రామనామం ఒక్కటే సత్యం రా బాబు, బాకీ సబ్ బేకార్, మిగతాదంతా వేస్ట్. ఒక్క రామనామమే సత్యం అంటాడు.
అది ఆ టైంలో. అంటే ఎంత మాట ఉండేది ఆ టైంలో చెప్పే మాట ఇప్పుడు నేను అబద్ధం కాదండి. రామనామం ఎందుకు సత్యం ఏంది అది అంటే ఓంకారం ఉంటుంది. రామనామం రాముడి కంటే గొప్పదండి. రామనామంలో ఓంకారం ఉందండి. ఓంకారం అనేది అది ప్రణవం అంటారు. మెయిన్ ఫస్ట్ సౌండ్ అదే అండి. ఓం అంటుంటేనే ప్రాణం కూడా అలాగే పోద్దండి మనిషి ప్రాణం కూడా పోయేటప్పుడు ఓంకారంతోనే పోద్దండి. సో ఇవన్నీ ఎక్కడి ఇది మామూలుగా యూనివర్సిటీలో చదివేస్తాను డిగ్రీలు పొందేస్తాను వచ్చే విద్య కాదండి. ఇది లోపల చూసి అంతర్ముఖం చేసుకుని సాధన చేసిన ఋషులకి వచ్చిన నాలెడ్జ్. దీన్ని మించింది లేదు, రాబోదు. సో వేద విద్య దానికి తిరుగు లేదు. తెలుసుకోండి. జై శ్రీరామ్. హర హర మహాదేవ్.